2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, పెట్టుబడి విషయానికి వస్తే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ ఉంటే బాగుంటుందా, ఇది నా పిల్లలకి అయితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా ఒక మంచి పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేయాలి నా పిల్లల కోసం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా ముందుకెళ్తే బాగుంటుందంటారు? పెట్టుబడి విషయానికి వస్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయని చెప్తాను. ఒకటేమో లాంగ్ టర్మ్, రెండోది షార్ట్ టర్మ్. ఓకేనా? సో షార్ట్ టర్మ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో లాంగ్ టర్మ్ గురించి మన ప్రేక్షకులందరికీ కూడా రెగ్యులర్గా మనం నాలెడ్జ్ ఇస్తూనే ఉన్నాము. అదే నాలెడ్జ్ మనం ఇప్పుడు షార్ట్ టర్మ్ విషయంలోకి వచ్చాక చాలామంది అడిగారన్నమాట, సార్ ప్రతిసారి 40 సంవత్సరాలు ఆగాల సార్, 30 సంవత్సరాలు సార్, ఎలాగో అందులో రిస్క్ ఉంది, ఇందులో కూడా రిస్క్ ఉంటుంది కదండి. సో లాంగ్ టర్మ్లో అయితే కొంచెం రిస్క్ తీసుకొని అందరూ పెడుతున్నారు పెట్టుబడి, షార్ట్ టర్మ్లో కూడా మరి రిస్క్ ఉంటుంది కదా. సో షార్ట్ టర్మ్ది ఏమైనా ఉంటే మంచి ఐడియాస్, ట్రైనింగ్ మాకు ఇవ్వండి అని చెప్పారు. ఎంత రిస్క్ ఎక్కువ తీసుకుంటే ప్రాఫిట్ కూడా రిస్క్ రివార్డ్ రేషియో సమానంగా ఉంటాయి అనమాట. అంటే ఒక 10 లక్షలు కాకుండా 1 లక్షనో 2 లక్షల రూపాయలు పెట్టేసేసి నేను ప్రతిరోజు మినిమం ఒక 500 రూపీస్ నుంచి 10,000 మధ్యలో నేను సంపాదించుకునే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. అంటే ఒక్కొక్కరు అన్నారు సార్ 2,000 సంపాదించుకోవచ్చావు, ఇంకొకరు అడిగారు 10,000 అన్నారు, ఇంకొకరు 5,000 అడిగారు. ఒక అతను అయితే సార్ నేను చాలా చిన్నవాడిని, నాకు 500 వచ్చినా సరిపోతుంది సార్ అన్నారు. నేను అన్నాను 500 కోసం మీరు 50,000 5 లక్షలు పెట్టాల్సి వస్తుంది పెట్టుబడి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మరి అది కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారా, రిస్క్ తీసుకునే కైండ్ ఆఫ్ అలాంటి సినారియో మీకుందా? ఉంటే సార్ ఒక పని చేద్దాం సార్, నాకు ఎంతైతే నా బలం ఉందో నేను అంత స్టాప్ లాస్ పెట్టుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు నేను పెట్టాను అనుకోండి, ఒక 5,000 కోసమో 50,000 కోసమో 10,000 కోసమో నేను ఒక చిన్న రిస్క్ టు రివార్డ్, అంటే నాకు ఒక 10,000 ప్రాఫిట్ కావాలి అంటే ఒక 2,000 రిస్క్ తీసుకుంటాను సార్ అని చెప్పారు. సరే, అది రిస్క్ రివార్డ్ రేషియో మీరు చూసుకోండి అని చెప్పారు. సో మీకు నేను ఇక్కడ నేర్పిస్తాను. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. నో రికమెండేషన్, నో టిప్స్, నో కాల్స్. ఓకేనా? సో వెరీ క్లియర్గా ఇవాళ మీకు చూపిస్తాను. ఈరోజు 25th ఆగస్ట్ రోజున టాప్ గెయినర్స్ టుడే. ఓకేనా? సో టాప్ గెయినర్స్ టుడేలో నేను ఏం చేశానంటే జస్ట్ వెళ్ళేసేసి ఇక్కడ వెబ్సైట్లో చూశాను, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ దాదాపు 9.6% పెరిగింది. రెండో కంపెనీ ఈక్లర్క్ సిస్టమ్స్ దాదాపు 8.76% పెరిగింది. అంటే దాదాపు 9 నుంచి 10% మధ్యలో రెండు కంపెనీస్ పెరిగాయి, మిగతావి కూడా చాలా పెరిగాయి. బట్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వబోతున్నాను ఓన్లీ ఈ 2 కంపెనీస్ గురించి. సో లెట్ మీ షో యూ. చూడండి ఇక్కడ. సో ఇది ఇక్కడ 10 minutes ఆప్షన్ ఉంది మీకు చార్ట్లో, అండ్ 15 minutes ఉంది, 30 minutes ఉంది, డైలీ ఉంది. ఎగ్జాంపుల్ కోసము మీరు ఏదన్నా 3 కైండ్ ఆఫ్ డ్యూరేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ ప్రకారంగా. అయితే నేనేం చేశాను, నాకు 10 minutes ఇక్కడ సెలెక్ట్ చేశాను. నేనేం చేస్తాను ఇక్కడ మీకు 22nd అంటే గత వారంలో శుక్రవారం రోజున ఏదైతే ఉండిందో ట్రేడింగ్ డే, ఆ రోజు మీకు చార్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటాను శిరీష. 9:15కి మార్నింగ్ 22nd ఆగస్ట్కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఎవ్రీ డే కూడా 9:15కి ఓపెన్ అవుతుంది. సో అక్కడ నేను ఒక చిన్న ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? యు గాట్ అన్ ఐడియా నౌ. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ ఒక చిన్న ఆర్ఎస్ఐ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది, అది ఆర్ఎస్ఐ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటా. ఆర్ఎస్ఐ మనం జస్ట్ RSI అని టైప్ చేయంగానే ఇక్కడ మీకు ఆ టూల్ వచ్చేస్తుంది కింద. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు ఇక్కడ చూపించడానికి ఎగ్జాంపుల్. సో ఆ రోజున స్టాక్ ఏం చేసిందంటే 22nd ఆగస్ట్ రోజున ఇక్కడ పడిందండి మొదటిసారి. అప్పుడు లో వచ్చింది శిరీష, చూసుకుంటే లో ఎంత వచ్చింది, 3,891 రూపాయల 50 పైసలు లో వచ్చింది. అది ఏ టైంకి వచ్చిందంటే మధ్యాహ్నం 1:30కు వచ్చిందండి. అక్కడ నుంచి చూసుకుంటే 3891.5, ఒకసారి రాసుకోండి, 3891.50. ఓకేనా? ఆ టైంలో మీకు ఆర్ఎస్ఐ ఎంత ఉండిందంటే 25.43. సో ఇక్కడ నుంచి నేను 3891.50 తర్వాత నేను ఇంకొక లో చూశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటిదంటే ఎగ్జాక్ట్లీ 3880 అండ్ 3875.20 రాసుకోండి. 3875.20 తర్వాత ఆర్ఎస్ఐ 36.80. సో ఇప్పుడు ఇక్కడ నాకు చెప్పండి, ఇంతకుముందు లో వచ్చినప్పుడు ఎంత వచ్చింది ఆర్ఎస్ఐ? 25.43. ఇప్పుడు 36.8 వచ్చింది. సో 25 ఈజ్ ద లోయెస్ట్ నంబర్, 36 ఈజ్ ద హైయెస్ట్ నంబర్ అన్నమాట. సో దీనికి అర్థం ఏంటంటే ఆర్ఎస్ఐ నేను ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ ఇలా పెరిగింది, చూసారా? సో
పైనుంచి స్టాక్ మాత్రం కింద పడిపోయేలాగా అనిపిస్తుంది, కానీ కింద నుంచి మాత్రం ఆర్ఎస్ఐ మాత్రం స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. సో ఇది ఒక ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనము మార్కెట్ ఇవాళ మార్నింగ్ చూస్తే 9:15 మార్కెట్లో మీకు ఈక్లర్క్ సిస్టమ్స్ హ్యాస్ ఓపెన్ విత్ హ్యూజ్ గ్యాప్ అప్ అనమాట. చూసుకుంటే రాసుకోండి, ప్రైస్ 9:15కి 4,090 రూపాయలు, 4090 అది హై. దీని తర్వాత నెక్స్ట్ 10 minutesలో 4,127 వచ్చింది. అండ్ దీని తర్వాత ఇంకొక బార్ ఉంది, 4,177 వచ్చింది. సో 3 సార్లు కూడా ప్రీవియస్ 10 minutesలో వచ్చిన హైని కట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఈ 3 bars హైలో తీసుకొని డివైడెడ్ బై 2 చేసి యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ బై ఎంట్రీ వస్తుంది. ఎంతలో? 4094. ఎంతలో కొన్నారు మీరు? 4094లో కొన్నారండి. ఎన్ని గంటలకి? 10:15 కొన్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఎగ్జాక్ట్లీ 4094 నుంచి మీకు అదే రోజున ఇంట్రాడేలో ప్రాఫిట్ ఎంత ఇచ్చిందో చూపిస్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే 4,274 వరకు వెళ్ళింది. సో 4094లో కొన్నారు కదండి, 4274 వరకు వెళ్ళింది కదా, అంటే దాదాపు 180 రూపాయలు పెరిగింది. సరే, మీరు ఒక 100 షేర్లు కొంటే ఎంత వచ్చినట్టండి మీరు క్యాలిక్యులేట్ చేస్తే? ఒక 100 షేర్లు కొంటే 180 రూపాయలు ఇంటూ 100 షేర్లు తీసుకుంటే 18,000 రూపాయలు లిటరల్గా మీకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 18,000 రూపీస్ మీరు ఇంట్రాడేలో సంపాదించుకున్నారు. నేను ఎంత చెప్పాను? 500 నుంచి 10,000 మధ్యలో మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పాను. ఇక్కడ మీకు 18,000 ఇచ్చింది. సరే, నా దగ్గర అంత డబ్బు లేదు సార్, నేను 100 షేర్లు కొనలేను, అది 3,000 4,000 షేర్ ఉంది కదా, నేను ఒక 20 షేర్లు కొనుక్కుంటాను, లేదంటే 50 కొనుక్కుంటాను అంటే 50 కొన్నా కానీ మీకు 9,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 25 షేర్స్ కొన్నా కానీ మీకు 4,500 ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా మీరు డే టు డే బేసిస్లో ఇంట్రాడే క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ఓహెచ్ఎల్సి చార్ట్ ఉంటుందో అందులో మీరు ఫాలో చేసుకొని ఆర్ఎస్ఐ టూల్ని వాడుకుంటే మీకు ఇంట్రాడేలో ప్రాఫిట్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. కానీ మైండ్ యూ, ఇట్స్ వెరీ రిస్కీ. రిస్క్ ఎంత ఎక్కువ తీసుకుంటే రివార్డ్ కూడా అంతే హైగా ఉంటుంది. సో ఈ విషయంలో మాస్టర్ క్లాస్లో ఇదొక్కటే నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇలాంటి టూల్స్ నేను మీకు ఇంకా చాలా వీడియోస్లో చూపించబోతున్నాను. సో స్టార్టింగ్ విత్ మాస్టర్ క్లాస్లో ఇది నేను మీకు ఇంకా డెప్త్గా వెళ్తామన్నమాట. ఇవన్నీ తెలుసుకోవడానికి కాల్ చేయండి, ఎలా నేర్చుకోవచ్చో నేను చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.